హాయ్ అండి. ఏఆర్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను టమాటా పచ్చడి చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు మనం చూద్దాం ఇప్పుడు. ఏం లేదండి, 3 ఇంగ్రీడియంట్స్: టమాటో, ఎండుమిర్చి, ఆవాలు, ఒక 2 స్పూన్స్ ఆవాలు, అంతే అండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక మూకుడుని పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టినాక వేడెక్కినాక ఆయిల్ వేయాలి. స్టవ్ మీద మూకుడు పెట్టాను. స్టవ్ వెలిగించి కొద్దిగా వేడెక్కనిద్దాము. ఈ టమాటా పచ్చడి చాలా ఈజీగా అయిపోతుంది, అన్నిట్లోకి బాగుంటుంది. ఇడ్లీస్కి లేదంటే మన అన్నంలోకి బాగుంటుంది. ఇప్పుడు ఈ గరిటతో పావు భాగం కంటే కొంచెం ఎక్కువ, పావు భాగం అనుకోండి, ఆయిల్ వేసేసి ఫస్ట్ ఆవాలు వేయాలండి. మనం 2 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాం కదా, ఆ ఆవాలు తీసుకొని నూనెలో ఫస్ట్ ఆవాలు వేయాలి. అవి కొద్దిగా వేగనిద్దాము. ఈలోగా మనం ఎండుమిర్చివి తొడాలు తీసి పెట్టుకుందాం. కొద్దిగా వేగినాక ఎండుమిర్చి వేద్దాము. ఎండుమిర్చి నేను చూపిస్తాను మీకు. ఒక 10, నేనైతే 8 వేసాను. 8 ఎండుమిర్చి వేసేసి వేయించండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. ఇలా వేయిస్తూనే ఉంటే ఎండుమిర్చి మాడిపోవు. కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. చేంజ్ అయినాక ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక ఈ పక్కకు తీసి పెట్టుకోవాలి ఎండుమిర్చి. ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేయాలి. నేను కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ముక్కలు యాడ్ చేసేయాలి. టమాటా ముక్కలు వేసినాక చక్కగా వేగనివ్వాలి. వేగుతుంటాయి కదా, ఆ లోపల నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఇలా టమాటాలు వేగుతున్నప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు టమాటాలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. దానివల్ల మనం స్పెషల్గా వాటర్ ఏం పోయక్కర్లేదు. ఆ టమాటా నుంచి వచ్చే వాటరే మనకి కుకింగ్కి సరిపోతుంది. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. సాల్ట్ మాత్రం 1 స్పూన్ వేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేసేసి చక్కగా కలిపేయాలి. చక్కగా కలపండి. అంతే అండి. తర్వాత దీనిపైన ఒక మూత ఉంచేసుకొని మనము చక్కగా టమాటాలను వేయించుకుందాం. ఒక 5 నిమిషాలు పడుతుంది టమాటాలు వేగడానికి. 5 నిమిషాలలో మనకి టమాటాలు తొందరగానే ఉడికిపోతాయి. 5 నిమిషాలలో టమాటాలు మనకి ఉడికిపోతాయి. ఇలా మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. టమాటాలు చూడండి మెత్తపడ్డాయి. ఇలా చూసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూనే ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి 2 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోయి ఉంటాయి టమాటాలు. సో చక్కగా కుక్ అయినాయి కదండి. ఇంతే. వీటిని మనము స్టవ్ ఆర్పేసి చల్లారనివ్వాలి. టమాటా ముక్కల్ని చక్కగా చల్లారనివ్వాలి. ఇంకా కొంచెం అయినాక నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. అంతే అండి, పక్కకు తీసుకున్నాను. ఇందాక జార్లోకి ఎండుమిర్చి తీసుకున్నాను కదా, డైరెక్ట్ ఎండుమిర్చి మిక్సీ పడితే అవ్వదు. దీంట్లో కూడా కొద్దిగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఆ జార్లోకి ఎండుమిర్చీలు 1 టీ స్పూను మనకి సాల్ట్ వేసేసి మిక్సీ పట్టాలి. అది అప్పుడు పౌడర్ మాదిరి అవుతుంది. ఆ తర్వాత మనం టమాటాలు యాడ్ చేయాలి. చూపిస్తున్నాను కదా, దీంట్లోకే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను. అదో 1 స్పూనే. అందులో 1 స్పూన్ వేసాను, ఇందులో 1 స్పూన్ వేసాను. మిక్సీ పట్టినాక ఇలా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి చల్లార్చిన ఈ టమాటాలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేయాలి.
ఇంతే. ఇప్పుడు టమాటాల పేస్ట్ ఇలా అవుతుంది. అంటే మనకి ఒక పచ్చడిలాగా తయారవుతుంది. రోట్లో కూడా దంచుకోవచ్చు. బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మిక్సీలో అయినా బాగానే ఉంటుంది. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, మనకు రైస్లోకి బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనం ఇందాక వేయించిన దాంట్లోకే కొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్ వేసేసి పోపు పెట్టేసేయాలి. పోపు పెట్టినాక ఈ పోపు అనేది పచ్చడిలోకి యాడ్ చేయాలి. నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి పచ్చడిని తీసి మీకు పోపు పెట్టి చూపిస్తాను. పోపు పెట్టిన అన్నీ ఏమేమి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి ఇవి వేసేసి పోపు పెట్టాలి. ఇప్పుడు నేను చిన్న గిన్నెలోకి పచ్చడిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆ తర్వాత పోపు పెట్టినాము కదా, ఆ పోపు పెట్టిన కొంచెమే ఆయిల్ వేసి పోపు పెట్టాను, 1 టీ స్పూను. ఇక్కడ నేను క్లిప్పింగ్ మిస్ చేశాను, సో ఏమనుకోకండి. 1 టీ స్పూను ఆయిల్లో పోపు పెట్టేసి వేసేసేయాలి. వేగనిచ్చేసి అన్ని ఐటమ్స్ ఈ పోపు తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయాలి. ఇంతే అండి, టమాటా పచ్చడి రెడీ అండి. చాలా తక్కువ టైంలో, మనకు టైం లేనప్పుడు ఇలాంటి వంటలు చేసుకోవచ్చు. ఓపిక లేదు, టైం లేనప్పుడు ఇలాంటి వంటలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.